నిన్న నైట్ భోలక్పూర్లో పోలీసోళ్ళు షాపులు బంద్ చేయడానికి పోతే ఆ షాప్ ఓనర్ ఎంఐఎం కార్పొరేటర్ పిలిచిండు. ఆ కార్పొరేటర్ పోలీసోళ్ళతో ఏ విధంగా మాట్లాడుతుండు ఇవాళ మనం చూడొచ్చు. మీరు ఎందుకు ఇచ్చినారు, ఏంది, ఒక్క నెల కనబడదు నేను చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినారు అంటే పోలీసోళ్ళకి ఈ విధంగా అయినా మాట్లాడుతుండు. అంటే ఎంఐఎం వాళ్ళు పోలీసోళ్ళు కనబడదు అంటే కనబడొద్దా? అంటే ఎంఐఎంకి ఒక్క రూలు, హిందువులకి ఒక్క రూలు, ముస్లిమ్స్ వాడికి ఒక్క రూలు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగా అందరికీ ఒక్కొక్క రూలు పంచినారా ఏంది అర్థమైతే లేదు. మేము తప్పు చేయకపోతే కూడా మా పైన ఎఫ్ఐఆర్ చేసినారు. మళ్ళీ ఎంఐఎం కార్పొరేటర్కి ఏం చేస్తారు? ఎంఐఎం కార్పొరేటర్కి పైన కూడా కేసు బుక్ చేస్తారా, చేయరా? ఇవాళ నేను అడుగుతున్నా. అదేవిధంగా పోలీసు అధికారులకి చెప్తున్నా, మీకు చేత కాకపోతే ఈ ఎంఐఎం వాళ్ళకి మా చేతికి ఇడిచేయండి. మేము వీళ్ళకి మా భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం ఒకవేళ మీతో ఏం కాకపోతే. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఎంఐఎం వాళ్ళు ఏ విధంగా రెచ్చపోతున్నారు ఇవాళ యావత్ తెలంగాణ